ఈ భరతుడికి భగవత్ ఆరాధన అంటే మిగతా భగవంతుడి గురించి కొన్ని కొన్ని లక్షణాలు జింక రూపంలో కూడా ఆయనకి పుట్టినా ఉంటాయి. సో ఆయనకు ఉండబట్టి ఆయన మళ్ళీ ఆ జింక రూపంలో ఉన్న ఆ పాత పూర్వజన్మలో ఉన్న దీనికో ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆయన ప్రాణాన్ని త్యజించేస్తాడు. జింక రూపంలో ఉన్న ప్రాణం త్యజించేసి మళ్ళీ జడభరతుడిగా పుడతాడు. సో జడభరతుడిగా పుడతాడు కాబట్టి 1 భరతుడు, 2 జింక, 3 జడభరతుడు. ఈ జడభరతుడి రూపంలో జడభరతుడు పుట్టిన తర్వాత జడభరతుడిది ఎంత ఏ లక్షణాలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. సో పరిపూర్ణంగా భరతుడి గురించి తెలియాలంటే భరతుడు పుట్టిక, తర్వాత జింక పుట్టిక, జడభరత పుట్టిక, ఈ 3 తెలుస్తూనే భరతుడు తాలూకా మొత్తం జన్మవృత్తాంతం తెలుస్తుంది, ఆయన మోక్షం ఇది తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. సో ఇది స్టోరీ. ఈ స్టోరీని ఎక్కడనేది ఎక్కడ ఉందనేది తర్వాత చెప్తా లాస్ట్లో. సో ఈ భరతుడు దేశాన్ని అంటే జింక రూపంలో వచ్చాడుగా, తర్వాత జడ భరతుడు వచ్చాడు. అప్పుడు అసలైన భరతుడు ఎవరికి పుట్టాడు అనేది కావాలా. సో ఈ అసలైన భరతుడు ఎవరికి పుట్టారు, ఈయనే ఎందుకు పాలించాడు, ఈయన తమ్ముళ్ళు ఎవరు, ఈయన తండ్రి ఎవరు అనేది కావాలి. సో ఇప్పుడు ఈ భరతుడు ఫస్ట్ పుట్టిన జింక పూర్వం జన్మ అంటే జడభరతుడు పూర్వజన్మ జింక పూర్వజన్మ భరతుడు. సో ఈ జింక ఆయన తమ్ముళ్ళు కాదు, వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు కానీ తన తండ్రి ఈయనకే మొత్తం బాధ్యత పరిపాలించమని బాధ్యత చెప్పాడు. సో ఇన్ని సంవత్సరాలు పాలించిందే కాబట్టి భారతదేశానికి భరతుడు అని పేరు వచ్చింది. ఓకేనా. సో ఈ భరతుడు ఎవరికి పుట్టాడు అనేది తెలుసుకోవాలి. ఇది ఒక మ్యాటర్. ఈ భరతుడు పాలించే ముందు ఇంకో పేరు ఉంటుంది. సో తండ్రి పాలించాడు కదా, తన తండ్రి పాలించినప్పుడు ఓ పేరు ఉంటుంది, తిని పాలించిన తర్వాత పేరు మారిపోయింది, భారతదేశం పేరు మారిపోయింది. కానీ తిని పాలించక ముందు తండ్రి పాలించాడు కదా, దానికి ఇంకో పేరు ఉంటుంది.